గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముందుకెళ్తున్నారు. విద్యానిధిని ఏర్పాటు చేయడం, విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో పాటు 100% అనేటటువంటి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ 100% కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా ఎలా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతారు? ఈ కార్యక్రమం విద్యార్థులకు ఏ రకంగా దోహదపడుతుంది? వాలంటరీ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేటటువంటి అంశాలపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో సైతం ఉత్తీర్ణత సాధించే దిశగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు అడుగులు వేస్తున్నాయి. అందుకు కారణం మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత పెంచాలి, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ఉత్తీర్ణ శాతం పెంచేందుకు 100% అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 30 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఆ పాఠశాలలలో వాలంటీర్లను నియమిస్తూ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా వారందరికీ కూడా పూర్తిగా విద్యాబోధన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ లైన్ పాఠశాల దగ్గర ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ విద్యార్థులందరినీ కూడా 7 మంది ఒక గ్రూప్గా విభజించి వారందరినీ కూర్చోబెట్టి వారందరికీ విద్యాబోధన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 7 మందిలో వారిలో ఒక లిటిల్ లీడర్ ఉంటారు. వారే వీరందరికీ కూడా గురువుగా ఉంటారు. వారికి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా ఆ లిటిల్ లీడరే వారి అన్నింటినీ కూడా నివృత్తి చేస్తుంటారు. సో ఈ రకంగా వీరందరినీ కూడా గ్రూపులుగా విభజించి వారందరికీ కూడా చాలా ఈజీగా సులభతరంగా విద్యాబోధన చేసేందుకు వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పూర్తిగా టీచింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉపాధ్యాయులంతా కూడా టీచింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి 2 వాలంటీర్లు వీరందరినీ గ్రూపుల వైజ్గా డివైడ్ చేస్తూ వారందరికీ నిత్యం పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వాలంటీర్లుగా నియమితమైనటువంటి వాలంటీర్స్ ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఫస్ట్ అమ్మ, ఏం పేరు మీరు? ఎట్లా ఉంది ఇప్పుడు మీరు వాలంటీర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి ఈ పాఠశాలకు ఎప్పుడు వచ్చారు? వచ్చినప్పటి నుంచి ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? విద్యార్థులకు ఏ రకంగా విద్యాబోధన? ఇక్కడికి నేను ఆగస్టు 1 నుంచి వచ్చాను. నా పేరు భవానీ అండ్ వందే మాతరం ఫౌండేషన్ నుంచి ఇంటర్వ్యూ ద్వారా నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడికి ఆగస్టు 1 నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ ఇదన్నీ చేశారనమాట. అండ్ ఇక్కడికి వచ్చాక ఫస్ట్ వీళ్ళ దగ్గర బాండింగ్ అనేది ఒకటి ఏర్పరచుకున్నామనండి. అంటే ఒక టీచర్గా కాకుండా ఒక అక్కగా, అంటే ఇంట్లో ఒక అక్క ఉంటే ఎలా ఉంటుందో, అంటే అక్కతో అన్నీ ఎలా షేర్ చేసుకుంటామో అలాగే ఒక బాండింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. దాని తర్వాత బేస్ లైన్ టెస్ట్ అనేది ఒకటి పెట్టామండి. ఆ బేస్ లైన్ టెస్ట్లో ఎవరు ఎంత మంచిగా చదువుకుంటారు, ఎవరు ఎంత బాగా చదువుతున్నారు, ఎవరు యావరేజ్గా ఉన్నారు, ఎవరు బిలో యావరేజ్గా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఒక గ్రూప్గా, అంటే ఒక 7 మెంబర్స్ ఒక గ్రూప్లో ఉండాలండి. ఆ 7 మెంబర్స్ గ్రూప్లో ఒక లిటిల్ టీచర్, ఒక లిటిల్ లీడర్ ఉండాలి. ప్లస్ 5 మెంబర్స్ యావరేజ్ ఉండాలి, బిలో యావరేజ్ ఉండాలి, అబవ్ యావరేజ్ వాళ్ళు ఉండాలి. వీళ్ళందరి వల్ల ఏం జరుగుతుంది అంటే అసలు ఒక లిటిల్ టీచర్కి ఈరోజు జరిగింది ఆమెకు బాగా అర్థమై ఉంటుంది. ఆమె ఏం చేయాలి, ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి ఎవరికైతే అర్థం కాలేదో అదంతా ఆమె మంచిగా చెప్పాలి. వాళ్ళకి ఎలా అర్థమైంది, ఏం లేదు, ఇది జరిగింది సార్ వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి ఇది చెప్తే వాళ్ళకి బాగా గుర్తుంటుందండి. ఇలా గుర్తున్న తర్వాత ఒకరోజు వీక్లీ ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక బుక్లెట్ ఇచ్చారండి, క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ది అన్నీ కలుపుకొని. ఆ ఇయర్ది అంటే ఈరోజు చాప్టర్ 1 అయిపోతే ఆ చాప్టర్ 1 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్లో చదువుకోవడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అలా ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళే కరెక్షన్ చేసుకుంటారండి. అంటే వాళ్ళు కరెక్షన్ చేసుకొని వాళ్ళ తప్పులు ఏంటో వాళ్ళే తెలుసుకొని నెక్స్ట్ టైం వాళ్ళే రిపీట్ చేయకుండా ఉంటారు. అంటే మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టూడెంట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఏమైనా కనిపిస్తుందా? బాగా కనిపిస్తుందండి. అంటే ప్రీవియస్గా క్లాస్లో కూర్చొని ఓన్లీ ఇద్దరు మాత్రమే చెప్పుకుంటుండే, అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఓన్లీ చెప్పుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఒక గ్రూప్లో బడ్డీ ఫ్రెండ్స్ని కూడా చేస్తామండి మేము. ఈ గ్రూప్లో 7 మెంబర్స్ ఉంటే బడ్డీ ఫ్రెండ్స్ కూడా చేస్తాం. సో వాళ్ళు చెప్పుకోవడము, ఆ లిటిల్ టీచర్ వాళ్ళకి ఇంకా కొంచెం హెల్ప్ చేయడము, లిటిల్ లీడర్ హెల్ప్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. అంటే నాకు కూడా చాలా, అంటే ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది, ప్లస్ బాగుందండి. అంటే ఒక్కో స్కూల్కి ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు? ఇప్పుడు జిల్లా మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని స్కూళ్ళలో ఉన్నారు?
30 స్కూల్స్ని తీసుకోవడం జరిగిందండి. ఆ 30 స్కూల్స్లో అంటే స్ట్రెంత్ బట్టి వాలంటీర్స్ ఉన్నారండి. అంటే పోలీస్ స్కూల్లో 171 స్ట్రెంత్ ఉండడం వల్ల 2 వాలంటీర్స్ వచ్చారు. వేరే స్కూల్లో 30, 60 ఉంటే ఒక్కొక్క వాలంటీర్ సరిపోతారండి. ఓకే, చూస్తున్నాం కదా ఒక మనతో పాటు స్టూడెంట్స్ కూడా అమ్మ, ఏం పేరు నీ పేరు? శ్రావణి. ఎట్లా ఉందమ్మా? అంటే వీళ్ళు మీ దగ్గరికి వాలంటీర్స్ అంతా కూడా ఆగస్ట్ 1 నుంచి వచ్చారు. ఆగస్ట్ 15 నుంచి ఈ రకంగా గ్రూప్స్ క్రియేట్ చేసి మీ అందరికీ కూడా టీచింగ్ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంతకు ముందుకు ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకుముందు అంత శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు పెట్టినందుకు గ్రూప్స్ చేసినందుకు గ్రూప్స్‌లో ఉన్న మా ఫ్రెండ్స్‌కి రానివి చెప్పడం, వారికి తెలిసినవి మాకు చెప్పడం, మాకు రానివి వాళ్ళకి చెప్పడం అన్నీ ఇట్లా జరుగుతుంది. ఈ శతశాతం ప్రోగ్రామ్ వచ్చినందుకు మాకు చాలా బాగుంది. నువ్వు లిటిల్ లీడరా, లిటిల్ టీచరా? లిటిల్ లీడర్. లీడర్. నన్ను 3 గ్రూప్స్‌కి ఒక లిటిల్ లీడర్‌ని చేశారు. ఎట్లా ఉంది? అంటే స్కూల్లో టీచర్స్ చెప్తుంటారు కదా, మామూలుగా వాలంటరీ సిస్టమ్ లేనప్పుడు ఓన్లీ టీచర్స్ మాత్రమే టీచింగ్ చేసేది, ఆ తర్వాత హోంవర్క్ కావచ్చు అదంతా ఇంటికి వెళ్ళి చేసుకునేది. సో ఇప్పుడు ఇక్కడే గ్రూప్ డిస్కషన్ చేసుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? కొత్త విషయాలు తెలుస్తున్నవి. మరి ఇట్లా ఇంతకుముందు ఉన్నట్టు ఉండకుండా ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అలాగే శ్రీనివాస్ రెడ్డి సార్ మాకు బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ ద్వారా కూడా మాకు కొత్త విషయాలు అన్నీ నేర్చుకుంటున్నాం. మా వాలంటీర్ అక్క చెప్పింది ఒక డైలీ ఒక పేపర్, దాని ద్వారా మేము ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం. బాగుంది. అంటే ఎట్లా ఉంది? కాన్ఫిడెంట్ అనిపిస్తుందా? ఇంతకుముందు మేము గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి మాత్రమే 10/10 వస్తాయి, మాకు రావు అనేటటువంటి ఒక చిన్న అపోహ ఎక్కడో ఉండేది. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉందా? ఖచ్చితంగా మేము కూడా 10/10 కొడతామని? ఖచ్చితంగా మేము కూడా 10/10 కొడతాం. కాన్ఫిడెంట్ ఉంది. అమ్మ, నీ పేరు ఏం పేరు? నా పేరు మల్లిక సార్. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఈ శతశాతం కార్యక్రమం? ఎట్లా? చాలా బాగుంది. చాలామంది పిల్లలు ఏమంటారంటే మేడంకి అడగాలంటే భయపడతారు. అక్క దగ్గర ఉన్నందుకు ఆయన గ్రూప్లో ఉన్నందువల్ల గ్రూప్లో అందరికి అడిగి అంటే ఇట్లా ఏమైనా మా ఫ్రెండే ఎలానే ఏమనదు అని ఒక ఫ్రెండ్షిప్ వల్ల అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా మేము ఒకవేళ మాకు రాకపోతే అక్కకు అడుగుతున్నాం. ఇంకా అక్కకు కూడా రాకపోతే అక్క సార్ వాళ్ళకి అడిగి మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే మీరేంటి గ్రూప్ లిటిల్ లీడరా, లిటిల్ టీచరా? నేను లిటిల్ టీచర్. ఓకే. ఇంతకుముందు క్లాస్లో ఎప్పుడైనా మీరు టీచర్గా కావచ్చు, లేకపోతే క్లాస్ లీడర్గా ఎప్పుడన్నా మీరు ఆ రోల్ పోషించారా? నేను లీడర్గా పోస్ట్ ఇంతకుముందు చేసిన అప్పుడు నాకు కూడా ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇప్పుడు నేను గ్రూప్ని మెయింటైన్ చేయాల్సిన శక్తి నాకు ఇప్పుడు అంటే నాకు ఒక ఒపీనియన్ ఉంది నా పైన. నాకు అంటే నువ్వు ఇప్పుడు టీచర్ కాకపోయినప్పటికీ కూడా లిటిల్ టీచర్గా ఉన్న నేపథ్యంలో మీ ఫ్రెండ్స్ అందరికి సంబంధించి కరెక్షన్ చేస్తున్నావు, వారికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నివృత్తి చేస్తున్నావు. కొంచెం నీకు కూడా రాబోయే రోజుల్లో టీచర్గా కావాలనేటటువంటి ఆలోచన ఏమైనా వస్తుంది? ఉంది. అలాంటి ఆలోచన ఉంది నాకు కూడా. ఇప్పుడు అలాంటి ఆలోచన ఉన్నందుకు వీళ్ళతో చేసినందుకు నాకు అది ఆ టెన్షన్ అనేది పోతుంది. ఎలా చేయాలి ముందర అనేది నాకు పోయింది. ఏ సబ్జెక్ట్లో నువ్వు చాలా మంచిగా అర్థమవుతుంటుంది? ఏ సబ్జెక్ట్లో షార్ప్? నాకు బయో బాగా అర్థమవుతుంది. నేను అందుకే బయో సబ్జెక్ట్ ఎంచుకొని మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయో బాగా చెప్తున్నాను. నీకు కొంత ఇబ్బందికరంగా అనిపించే సబ్జెక్ట్ ఏంది? ఇప్పుడు ఎట్లా ఉంది? నాకు ఇబ్బందికరం అనిపించేది మ్యాథ్స్. ఇప్పుడు దాన్ని కూడా అక్కకి అడిగి బాగా తెలుసుకొని మంచిగా చెప్తున్నాను. ఆగస్టు 15 కంటే ముందు, ఆగస్టు 15 తర్వాత చూసుకున్నట్టయితే ఎట్లా ఉంది వీళ్ళంతా వచ్చిన తర్వాత, ఈ శతశాతం ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత? అంతకన్నా ముందుకు మాకేమైనా అడగాలంటే మాకే ఫస్ట్ భయమేది. అంటే ఏమంటారు, మేము బాగానే చదువుతాం కానీ మాకే భయమేది. ఇప్పుడు అక్క వచ్చిన తర్వాత అక్క కంటే ఫ్రెండ్లీగా అయిపోయింది కాబట్టి అక్కకి అడిగి బాగా తెలుసుకొని మేము బాగా చెప్తున్నాం. మేము కూడా బాగా ఇంప్రూవ్ అయినాం. మా గ్రూప్ వాళ్ళకి కూడా చాలా ఇంప్రూవ్ చేసినాం. నువ్వు ఒక గ్రూప్కు టీచర్, లిటిల్ టీచర్గా ఉన్నావు. మీ గ్రూప్ మెంబర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? అంటే మీ గ్రూప్లో ఉన్నటువంటి ఆ 7 మందిని కూడా ఈ ప్రోగ్రామ్ కంటే ముందు నుంచి నువ్వు చూస్తున్నావు, ఈ ప్రోగ్రాంలో కూడా దగ్గరుండి నువ్వు చూస్తున్నావు కాబట్టి వాళ్ళు చదువులో కొంత ఫాస్ట్ అయ్యారా? ఫాస్ట్ అయ్యిండ్రు. ఇంకా వాళ్ళు మా దగ్గర ఫ్రెండ్లీ ఉన్నందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక నిమిషం మాకు నేను చేస్తాను, అలా వాళ్ళు ఫ్రెండ్లీగా అయ్యి మాకు అలా చెప్తున్నారు. ఇంకా మాకు ఇంకా ఎన్ఎం శ్రీనివాస్ ఇచ్చిన ఆ బుక్లెట్స్ చాలా యూజ్ అవుతున్నాయి. అక్క మాకు చాలా మంచిగా అవి నేర్పిస్తుంది. అక్క ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఇట్లా మాకు చేయించి ఒక టాపిక్ ఇచ్చి అవి ఎక్స్చేంజ్ చేయిస్తున్నారు, డిస్కషన్ చేయిస్తున్నారు. ఇంకా లిటిల్ లీడర్స్కి ఎవరైతే గ్రూప్లో రారో వాళ్ళకి ఒక బాధ్యత ఇచ్చారు. ఎవరైతే రారో వాళ్ళని పేర్లు నాకు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడదా అని చెప్పించిండ్రు. ఆ లిటిల్ లీడర్ బాగా పర్ఫామ్ చేస్తుండ్రు. ఇంకెవరైతే రారో వాళ్ళు కూడా ఫోన్ చేయడం వల్ల బాగా అంటే ఒక దానివల్ల వచ్చేస్తున్నారు స్కూల్కి వచ్చి బాగా అందరు వింటున్నారు, అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు మా దాంట్లో. అయితే అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టీచింగ్కు, వాళ్ళకున్న నాలెడ్జ్కు మీకు ఈ తర్వాత ఈ శతశాతం పెట్టిన తర్వాత మీకు ఇంప్రూవ్ అయిన నాలెడ్జ్కు ఎప్పుడైనా టాలీ చేసుకొని చూసుకున్నారా?
మేము వాళ్ళకి తక్కువ ఎప్పుడు కాదు. గవర్నమెంట్ స్కూల్స్ ఆ సార్ అన్నారు ఎప్పుడు వాళ్ళు తక్కువ కాదని. మేము ఆ సార్‌కి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి దగ్గరెళ్ళి ఆ సార్‌కి చూపిస్తామంటే గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు తక్కువ కాదని సార్ అన్నారు కదా! సార్ అంటే ఎన్ఎం శ్రీనివాస్ సార్ అన్నారు కాబట్టి సార్‌కి చూపిస్తాం మేమంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు తక్కువ కాదనే విషయం. మీ టీంలో ఉన్న 7 మందిలో ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా 10/10 సాధించే అవకాశం ఉందమ్మా? అంటే కొంతమంది మరి సి గ్రేడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు 10/10 కాకపోయినా 8 పాయింట్ అట్లా తెచ్చుకునే సత్తా వాళ్ళకి చూపిస్తాం మేము. ఎంతమంది తెచ్చుకోవచ్చు 7 మెంబర్స్‌లో 10/10? 10/10 ఆ. మా గ్రూప్‌లో 7 మెంబర్స్ ఉన్నారు. దాదాపుగా 4 మెంబర్స్ అయినా తెచ్చుకుంటారనే నమ్మకం నాకుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం కంప్లీట్‌గా అయిపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకా ఉంది సార్. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా అంతవరకి అక్క కూడా మాకు చాలా ఇంకా ఇట్లా చెప్తది. ఇన్‌స్ట్రుమెంట్స్ లాగా మేము దాన్ని బాగా యూజ్ చేసి మా గ్రూప్‌ని బాగా చేస్తాం. ఇంకా ఎన్ఎం శ్రీనివాస్ సార్‌కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు కొత్త బెంచెస్ ఇచ్చారు. మాకు బుక్లెట్స్ ఇచ్చారు. చాలా మాకు ధైర్యం నింపిండ్రు. గవర్నమెంట్ స్కూల్ ఏం తక్కువ కాదని సార్‌కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అమ్మా ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంది? నా పేరు నందిని. నేను ఈ ఒక గ్రూప్ కండక్ట్ చేసిర్రు. ఆ కండక్ట్ చేసిన దాంట్లో నేను లిటిల్ టీచర్ని. ఈ గ్రూప్లో కొంతమంది ఎట్లా అనుకుంటున్నారు అంటే అరే నాకేం రాదు, నేను ఎవరిని అడగలేను, మేడం వాళ్ళని అడగలేను, నాకు చాలా భయం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతాను కొంతమంది ఉంటారు కదా సార్. అట్లా వాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు మా దగ్గర ఉన్నారు కాబట్టి మేము ఫ్రెండ్లీగా ఉన్నందువలన వాళ్ళు మా దగ్గర మంచిగా ఉండి మంచిగా డిస్కస్ చేసుకుని మాకు రానిది ఉంటే లిటిల్ టీచర్ అండ్ లిటిల్ లీడర్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసి వాళ్ళకి చెప్తాం. ఒకవేళ మాకు రానిది ఉంటే మేము వాలంటీర్ అక్కని అడిగి వాలంటీర్ అక్క దగ్గర తెలుసుకుంటాం. వాలంటీర్ అక్క దగ్గర అడిగి తెలుసుకుంటాం. వాలంటీర్ అక్క మంచిగా చెప్తుంది, మాకు ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపించొద్దు, మంచిగా వినయంగా ఉండాలి, వాళ్ళని బెదిరియొద్దు, మీరు మంచిగా వాళ్ళని ఇట్లా చేసుకొని మీరు చెప్పాలి. వాళ్ళు అట్లా మీరు అట్లా చెప్పగలిగితే అలా చెప్పడం ద్వారా మాకు కూడా ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెప్పిన విషయాలు చాలా బాగా గుర్తుకుంటున్నాయి. ఇంకా అది మళ్ళీ రిపీట్ కావడం ద్వారా నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుండే. ఇప్పుడు వాలంటీర్ అక్క అడిగినప్పుడు ఇంకా అక్క మంచిగా చెప్తుండే. ఇంకా నాకు ఇప్పుడు ఏమి ఇట్లా భయం లేదు, మంచిగా చదువుకుంటా, నాతో పాటు ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ముందుకు తీసుకెళ్తా అని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మ్యాథ్స్ టీచర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడు. సార్ చెప్పండి, మీరు మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆగస్టు 15 తర్వాత నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మీ పాఠశాలలో 100% అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 2 వాలంటీర్లు వచ్చారు. సో అంతకు బిఫోర్కు ఇప్పటికి చూసుకున్నట్టయితే పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తప్పకుండా సార్. ముందుగా నా పేరు అబ్దుల్ ముస్తాక్. 100% ప్రోగ్రామ్ ఇక్కడ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారికి వందే మాతరం ఫౌండేషన్ తరఫున. సార్ మేము అంతకుముందుకు విద్యార్థుల లోపల అంటే దానికి ప్రోగ్రామ్ నడిచిన ముందుకు దానికి ఇప్పటిదానికి తేడా కనిపిస్తుంది సార్. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులను ఇందులో తీసుకోవడం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల లోపల వాళ్ళు మేము ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వాలంటీర్స్ కానీ లిటిల్ టీచర్స్ కానీ ఫాలో కావడం, 4 గంటల తర్వాత వాళ్ళు 2 గంటలు కూర్చోవడం వల్ల వాళ్ళకు మంచి లాభం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను వాళ్ళని ప్రిపేర్ చేయించడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంది. వాళ్ళకు రానటువంటి ఒక గ్రూప్లో 7 మంది విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థుల లోపల సి గ్రూప్ విద్యార్థులు కూడా మేము యాడ్ చేసినాం. యాడ్ చేసినప్పుడు వాళ్ళకి రానటువంటి క్వశ్చన్స్ మా వరకు ఒకవేళ క్లాస్లో మేము రెగ్యులర్ సిలబస్ చెప్పేటప్పుడు వాళ్ళకు అర్థం కానటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ సాయంత్రం పూట కూర్చుని వాళ్ళు దాన్ని సహ విద్యార్థులతోటి వచ్చినటువంటి టీచర్ ఆ గ్రూప్లో ఉండడం వల్ల డిస్కస్ చేసి నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానివల్ల చాలా లాభం అవుతుంది సార్. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా ఈ కార్యక్రమం? దీనివల్ల ఖచ్చితంగా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు సెల్ఫ్గా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, ఆ క్వశ్చన్ పేపర్ని వాళ్ళే కరెక్షన్ చేయడం, ఆ కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులను ఐడెంటిఫై చేయడం, ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చినా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళపైన మేము తర్వాత ఆ లిటిల్ లీడర్స్ తర్వాత వాలంటీర్స్ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేటువంటి పర్టికులర్గా ఐడెంటిఫై జరుగుతుంది. కాబట్టి ఉత్తీర్ణత శాతం ఖచ్చితంగా పెరుగుతుంది సార్. మీరు చెప్పండి. మనతో పాటు 100%కు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు ఎన్ని పాఠశాలల్ని తీసుకోవడం జరిగింది, ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఎలా కొనసాగుతుంది సార్? నమస్తే అండి మీడియా మిత్రులకు అందరికీ. ఈ మొత్తం 100% ప్రాజెక్ట్ అనేది ఆగస్టు 1 తారీఖు మన కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ మేడం విజయేంద్ర బోయి గారు అండ్ డిఓ అఫీషియల్స్ అండ్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ అండ్ వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర గారు దీన్ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ ప్రోగ్రాంకు ముందే మనము 26 స్కూళ్ళతో మొదలుపెట్టాము. 26 స్కూళ్ళకు సంబంధించిన ఈ వాలంటీర్లను రిక్రూట్మెంట్ అయిపోయింది. అప్పటికి
సో హెచ్ఎం హెడ్ మాస్టర్లకు వీళ్ళను తీసుకోవాలి, మీ స్కూల్లోకి వీళ్ళు వస్తారు, ఎంటర్ అవుతారు, వీళ్ళు పలానా పేరు ఉంటుంది, సో వీళ్ళని మీరు అలో చేయొచ్చు, ఈ ప్రోగ్రామ్ మీ స్కూల్లో అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక సూచనప్రాయంగా అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అంటే పర్టికులర్ హెడ్ మాస్టర్స్కు ఎక్కువ అంటే సాయంత్రం వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కూల్ అవర్స్ తర్వాత కూడా పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకు ఎక్స్ట్రా అవర్స్ ఉన్నందుకు వాళ్ళు రీఛార్జ్ అవ్వడానికి కొద్దిగా స్నాక్స్ వాటిని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి చెప్పాల్సి వస్తుంది. అండ్ పిల్లల్ని కూడా ఇంతకుముందుకులా కాకుండా ఇప్పుడు స్టడీ అవర్స్ ఉంటాయని చెప్పేసి మోటివేట్ చేసి వాళ్ళని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుంది. అండ్ పిల్లలకు కూడా ఏంటంటే ఒక్క దగ్గర నార్మల్ స్టడీ అవర్స్లలో జరిగేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. ఈ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్టడీ అవర్స్ నార్మల్గా ఎవరైనా వచ్చి తీసుకొని చదివించవచ్చు. బట్ వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారు గత 20 సంవత్సరాలుగా అనేక ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ను ఈ స్టడీ అవర్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే సబ్జెక్ట్స్ ఎక్కడ పోయినా 7 సబ్జెక్టులే ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి 7 సబ్జెక్టులను విద్యార్థులే వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంటర్నల్గా షేర్ చేసుకునేటట్టు, వాళ్ళు అల్లరి చేయకుండా వాళ్ళు బాధ్యతగా ఆ విద్యలో లీనమయ్యేటట్టు ఈ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. దీన్ని మనం అంటే గుర్తించాలి. ప్రతి స్కూల్లో ఇది 20 ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజుకు 30 స్కూళ్ళు వాలంటీర్ వ్యవస్థను అడాప్ట్ చేసుకున్నాయి. కొత్తగా 4 స్కూళ్ళు ఈ నెల నుంచి యాడ్ అయ్యాయి. మొత్తం ఒక 4 స్కూళ్ళకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నందుకు గాను ఒక 2 వాలంటీర్లు వర్క్ చేస్తున్నారు. టోటల్గా 34 మంది వాలంటీర్లు, 30 స్కూల్స్, నేను ఒక కోఆర్డినేటర్ను. ఇదంతా మనకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు మంత్ ఎండింగ్ నాడు మనకు శాలరీస్ అనేవి తనే చూసుకుంటున్నారు. సో మన విద్యానిధి నుంచి ఇష్యూ అవుతున్నాయి. సో ఈ కార్యక్రమం అంటే మన రిజల్ట్ అయితే ఆగస్టులో మొదలైంది. అంటే మనకు చాలామంది హెచ్ఎం సార్ చెప్పేది ఏంటంటే ఇది ముందుగా ప్రారంభించడం, అంటే ఎర్లీ స్కూల్ స్టార్ట్ అయిన 2 నెలలకే మనం ఇది తీసుకోవడం ఒక శుభసూచకం. అంటే లాస్ట్లో 3 నెలల ముందు మనం పిల్లల మీద ఎక్కువ ప్రెజర్ అవుతుంది. ఇప్పటి నుంచి అయితే పిల్లలు చాలా సునాయాసంగా విద్యను తీసుకోవడం, మంచి మార్కులు సాధించడము, ఈవెన్ కొద్దిగా వెనుకబడిన పిల్లలు కూడా ఖచ్చితంగా పాస్ అవుతామనే నమ్మకము కల్పిస్తుంది. మంచి రిజల్ట్ అయితే వస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సో ఇది చూస్తున్నాం కదా, 100% అనేటటువంటి కార్యక్రమం అనేది 30 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ కార్యక్రమం ఎప్పుడైతే పాఠశాలలలో ప్రారంభించారో అప్పటి నుంచి కూడా విద్యార్థులలో కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. ఎవరైతే కొంత సబ్జెక్ట్లో వీక్ ఉన్నటువంటి వారందరి లోపల కూడా వారు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి మిత్రులే వారికి లిటిల్ టీచర్గా, లిటిల్ లీడర్గా ఉన్న నేపథ్యంలో వారి సందేహాలన్నింటినీ కూడా వారితో మాట్లాడి నివృత్తి చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రతి పాఠశాలకు ఒక వాలంటరీ ఉంటున్నారు. ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుందో అక్కడ 2 వాలంటరీలు ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలి, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తయారు చేయాలనేటటువంటి లక్ష్యంతోనే 100% కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.